ఈ గుడ్డు నేను వేసుకున్నది. ఇది కల కాదా? నువ్వు నేను నిజంగానే వచ్చావు. నేను నీకు వాష్ మెషిన్ లా కనిపిస్తున్నానా? మాట్లాడుతున్నా నా మీదే వాంతి, ఫ్లోర్ అంతా వాంతి. నైట్ మొత్తం కూర్చొని క్లీన్ చేశాను. నీవు నీ ఇంటి పని మనిషినా? ఇన్ని సంవత్సరాలలో నీకు కొంచెం కూడా బాధ్యత రాలేదు. 3 ఏళ్ల క్రితం నేను అక్కడ ఒక షూ ర్యాక్ పెట్టెళ్ళాను. అదొక ఇంచ్ కూడా కదలలేదు. నీ లైఫ్ లాగానే. నీ నోటి కొంచెం రెస్ట్ ఇవ్వు. ఎప్పుడు చూసినా లోడమంటూ. ఇన్నేళ్ల తర్వాత వచ్చావే, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఎప్పుడు చూసినా మొహం మాడిపోయినట్టు పెట్టుకుంటావా? ఎప్పుడూ కాదు, నీ మొహం చూస్తే. అండ్ నేనేమి నీతో నవ్వుతూ మాట్లాడి ఆడుకోవడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? ఊరికి అరవద్దు. ఇందులో సైన్ చేయి, నేను వెళ్ళిపోతాను. ఏంటిది? నాకు డివోర్స్ కావాలి. కనీసం 2 రోజులైనా పెళ్లి అయ్యాక మనం కలిసి ఉండలేదు, దానికెందుకు డివోర్స్? 2 రోజుల 2 ఏళ్ళు పెళ్లి రిజిస్టర్ అయింది. సో డివోర్స్ ఇవ్వు. దీని గురించి నేను ఆలోచించాలి. నువ్వు రేపురా. వాటెవర్. హౌ ఇస్ ది ఫుడ్? థ్యాంక్ యూ. హలో షెఫ్. హాయ్, ఇది పర్సనల్ ఆర్డర్, మీద వచ్చేస్తుంది. ఓకే. అన్ని బానే ఉన్నాయిగా? థ్యాంక్ యూ. రారా మామా, సూపర్ రా. దివ్య వచ్చిందిరా. ఏమంటున్నావురా? ఏంటి కంబ్యాక్? కంబ్యాక్ ఏం కాదు. ఈ రోజు అరవింద్ ఇంత పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తూ సంతోషంగా ఉన్నాడన్న ఈర్ష, అది చెడగొడదామనే వచ్చింది. ఈర్ష పడ్డా చూసావా? దివ్య ఎవరో నీకు తెలియదు, ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడతా. నాకు ఇలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు. నువ్వు అసూయ పడుతున్నావు, ఇది వర్కౌట్ అవదు. నేనెందుకు అసూయ పడాలి? ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. అవునా? నువ్వు మెచ్యూరేనమ్మా, కానీ నువ్వు దివ్యాని ఇంకా చూడలేదు. తన్ని ఇలా సాదా సీదా కాదు, ఫారెన్ వెళ్ళొచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయింది. ఆబ్వియస్లీ నీకు కడుపు మంటగానే ఉంటుంది. ఇట్స్ ఓకే దివ్య, ఓ బీరేస్తే సర్దుకుంటుంది. నేను దివ్యని కాదు, దీప. ఇడియట్. దీపా మెంటల్ లానా? చూసావా మామా, మెచ్యూర్డ్ అది అది అని దివ్య అందంగా ఉంటుందనగానే ఎలా అసూయపడుతుందో. అమ్మాయిలందరూ అంతే మామా, ఈర్ష్య ఎక్కువ. సరే నువ్వు మ్యాటర్ చెప్పు, కలిసి ఉండడానికే వచ్చిందా? లేదురా, డివోర్స్ అడుగుతోంది. ఇన్ని రోజులు ఏమైనట్టు ఇప్పుడు సడన్ గా వస్తే? తెలీదురా, అడిగితే ఓవర్ గా మాట్లాడుతోంది. ఊరికే వదలకరా, నీకెన్ని చుక్కలు చూపించింది. డైవర్స్ అప్లై చేసిందిగా, భరణం పేరుతో ఎక్కువ అమౌంట్ గుంజొచ్చు. పొరా సోడా బుడ్డి, నువ్వే తనకు పాయింట్ అందించేలా ఉన్నావే. భరణం అంటే నేనే తనకి డబ్బులు ఇవ్వాలి.